నమస్తే, వెల్కమ్ టు 10 టీవీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ షాగుఫ్తా గారు. వారితో మాట్లాడదాం రండి. నమస్తే అండి, ఎలా ఉన్నారు? సో ప్రజెంట్ సీజన్ మారుతూ ఉంది, సో వర్షాకాలం వస్తుంది, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో వాటిలో వచ్చే మెయిన్ ప్రాబ్లం మనకి ఫస్ట్ ఫీవర్, జలుబు, దగ్గు. సో వాటికి స్పెషల్గా ఎలాంటి మెడిసిన్ అనేది ఉంటుంది మనకి న్యాచురోపతిలో? సో బేసికల్ ఏంటంటే అండి, ఈ సీజన్లో ఒకటి, వింటర్ సీజన్లో ఒకటి, గాలిలో చెమ్మ ఎక్కువ ఉంటుంది కాబట్టి నోస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో అయితే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరు లైక్ తుమ్ములని, డస్ట్ అలర్జీ అని, సైనస్ ప్రాబ్లమ్స్ అని, అడినాయిడ్స్ అని, టాన్సిల్స్ అని, ఇంకా ఒకటి కాదు, ఇవన్నీ కనెక్టెడ్ టు లంగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. సో ఇవన్నీ ఒక్కసారి నోస్ బ్లాక్ అయిందా, ఆ ఒక్కొక్క బ్లాక్ అయిన ప్లేస్ని బట్టి ఒక్కొక్క పాయింట్ ఆఫ్ ప్రాసెస్ అంటాం. అంటే ఒక్కొక్క ట్రీట్మెంట్ లైక్ ఎలాగంటే ఒక్కొక్క ప్రాబ్లం అంటాం. లైక్ ఇప్పుడు మనకి సైనస్ ఉందంటే అందరికి ఒకే టైప్స్ ఆఫ్ సైనస్ ఉండదు. 4 టైప్స్ ఆఫ్ సైనస్లు ఉంటాయి. లైక్ ఫ్రాంటల్ సైనస్ అని, మ్యాగ్జిలరీ సైనస్ అని, ఎథిమాయిడల్ సైనస్ అని, స్పీనాయిడల్ సైనస్ అని ఉంటుంది. స్టేజెస్ లైక్ అలాగా స్టేజెస్ అని కూడా కాదు, మనకి ఫ్రంట్ ఆఫ్ ద నోస్ లైక్ ఈ పాయింట్ వచ్చింది అనుకోండి, దీన్ని మ్యాగ్జిలరీ సైనస్ అని, ఫ్రాంటల్స్ అని, ఇంకొద్ది ఇన్ డెప్త్ వెళ్ళింది అనుకోండి స్పీనాయిడల్ అని, ఎథిమాయిడల్ సైనస్లు ఉంటాయి. సో ఇది కాస్త క్రాస్ అయితే అడినాయిడ్స్, టాన్సిల్స్ పిల్లలకి, అంటే గడ్డలాగా మనకి కొంతమందికి సిమ్టమాటిక్ ఉంటాయి, అసిమ్టమాటిక్ ఉంటాయి. ఇవన్నీ ఏమవుతాయి, మ్యాక్సిమం 100% బ్రీత్ని లంగ్స్ని పంపించకుండా, మనం బ్రీత్ అని ఇంకా 100% మన నోస్ ద్వారానే తీసుకోవాలి, లంగ్స్కి వెళ్ళాలి, అక్కడే బ్లడ్ ప్యూరిఫై అవుతుంది, అక్కడి నుంచి హార్ట్, ఇదంతా ఓవరాల్ బాడీ హెల్తీగా ఉండాలంటే నోస్ బాగుండాలి. నోస్లో ఏ సమస్య అయితే వచ్చిందో ఆ సమస్యని బట్టి, అక్కడ ఉన్న బ్లాక్స్ని బట్టి ఈ ప్రాబ్లమ్స్ అంటాం. బేసికల్ నోస్ బాగుండాలి ఓవరాల్గా అయితే. సో నోస్ బ్లాక్ అవడానికి మెయిన్ కారణం బికాస్ ఆఫ్ సీజన్, లైక్ వెదర్ చల్లగా ఉంటుంది, ఎండ అనేది పడదు కాబట్టి నోస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈ నోస్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం న్యాచురోపతిలో ఏం చేస్తామంటే, లైక్ ఫస్ట్ స్టార్ట్ విత్ ప్రాణాయామ డే అని చెప్తాం మనం. యోగా కంపల్సరీ చేయండి, యోగాలోనే అన్ని ప్రాబ్లమ్స్ పోతాయని చెప్తాం. అందులో స్పెసిఫికల్లీ ఈ సీజన్లో మనం లంగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ, అంటే నోస్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ప్రాణాయామ రెగ్యులర్గా చేయండి. లైక్ ప్రాణాయామాలో స్పెసిఫికల్గా మనం ఒక సీక్వెన్స్ ఆఫ్ ప్రాణాయామం కూడా ఉంటుంది. అందరం ప్రాణాయామం చేస్తున్నాం కానీ మాకు ఆ చేంజ్ అయితే కనపడట్లేదు, నోస్ ఇంకా బ్లాకే ఉంటుంది, గురకపోవట్లేదు. మీరంటారు కపాలభాతి చేస్తే గురకపోతుందని, కానీ ఒక సీక్వెన్స్ ఉంటుంది. మనం స్టార్ట్ విత్ నాడీ శుద్ధి ప్రాణాయామతో చేస్తాం అనమాట. లైక్ ఒక నాస్ట్రిల్ నుంచి బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఫస్ట్ క్లీన్ చేసుకుంటాం నాస్ట్రిల్ని, ఎక్కడన్నా బ్లాక్ ఉన్నా ఏదైనా ఉన్నా సరే ఆ మ్యూకస్ అనేది కొద్దిగా స్మూత్ అవ్వడానికి మనం నాడీ శుద్ధి చేసుకుంటాం. నాడీ శుద్ధి చేయడం వల్ల ఇదంతా ఫ్రీ అవుతుంది మనకి. దాని తర్వాత మనం అనులోమ విలోమ చేస్తాం. లైక్ ఒక లాంగ్ బ్రీత్ తీసుకొని కంప్లీట్ ముక్కుని క్లోజ్ చేసి లెఫ్ట్ ఓపెన్ చేసి బ్రీత్ అవుట్ చేస్తాం. మళ్ళీ లాంగ్ బ్రీత్ క్లోజ్ హోల్డ్ చేస్తాం, ఆక్సిజన్ పంపించి లంగ్స్ దగ్గరికి హోల్డ్ చేస్తాం. దాని తర్వాత లెఫ్ట్ ఓపెన్ చేసి కంప్లీట్ కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం. దిస్ ఈస్ కాల్డ్ అనులోమ విలోమ. నాడి శుద్ధి అనులోమ విలోమ చేస్తే ఫ్రాంటల్ సైనస్, మ్యాగ్జిలరీ సైనస్ వాళ్ళకి చాలా బెస్ట్ రిజల్ట్ అనమాట. లైక్ కొంతమందికి డస్ట్ అలర్జీ ఉంటుంది, కొంతమందికి ఇప్పుడు కొంతమందికి ఆవాలు పడవు, కొంతమందికి ఆనియన్స్ పడవు, కొంతమందికి మిల్క్ పడదు. ఈ కైండ్ ఆఫ్ ఎలర్జీ ఉండే వాళ్ళల్లో కూడా మనం అనులోమ విలోమ నాడి శుద్ధి చేస్తే అల్టిమేట్గా ఉంటుంది. మీరు కపాలభాతికి వెళ్ళామనుకోండి, ఇంకా మంచి ప్రాసెస్ అది. కపాలభాతి కంప్లీట్ ఒక లాంగ్ బ్రీత్ తీసుకుంటాము, ఒకే లాంగ్ బ్రీత్ తీసుకొని కంప్లీట్ కార్బన్ డైఆక్సైడ్ని వదులుతూ ఉంటాం. లైక్ అలా కంప్లీట్గా, అంటే మనకి ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎక్కువ అక్యుములేట్ అయిపోతాయో, నోస్ ప్రాబ్లమ్స్ పక్కన పెట్టండి, బీపీ రావడము, షుగర్లు రావడము, ఇవన్నీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ రావడానికి కూడా కారణం కోపము, చిరాకు, యాంగ్జైటీ, స్ట్రెస్, ఇవన్నీ బికాస్ ఆఫ్ అక్యుములేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ మన బాడీలో. ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని కంప్లీట్గా వదిలేస్తే పొట్ట తగ్గుతుంది కపాలభాతి వల్ల. సో కంప్లీట్గా మనకి ఈ స్ట్రెస్, ఈ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. కపాలభాతి నోస్ ప్రాబ్లమ్స్మే కాకుండా అదర్ దెన్ కామన్గా వచ్చే డిసీజెస్ని కూడా కంట్రోల్ చేస్తుంది. అది కూడా ఒక సీక్వెన్స్. నాడీ శుద్ధి, అనులోమ విలోమ, కపాలభాతి, భస్త్రిక ప్రాణాయామ, తర్వాత భ్రమరి, తర్వాత శీతకారి, శీతలి. ఈ సీక్వెన్స్లో మనం ప్రాణాయామం చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏ సీజన్, ఇప్పుడు ఈ సీజన్ వస్తుందంటే ఈ ప్రాబ్లం ఉండే వాళ్ళకి భయం వస్తుంది. అరే ఈ సీజన్ వస్తుందంటే మనకు తుమ్ములు స్టార్ట్, ఇంకా నోస్ అయితే ఇంకా కంప్లీట్. కొంతమంది 4-5 నాప్కిన్లు పెట్టుకొని వెళ్తూ ఉంటారు ఆఫీస్లో. ఇంకా అసలు కొంతమంది స్కూల్ పంపించడానికి పిల్లలు భయపడతారు, కొంతమంది ఆఫీస్కి, ఎందుకంటే డైరెక్ట్ ఏసీ కొడుతుంటుంది. ఏసీ లేకుండా స్కూల్స్ లేవు, ఏసీ లేకుండా ఆఫీస్లు లేవు. సో అందుకని వాళ్ళు ఏసీకి దూరంగా చైర్స్ సెట్ చేసుకుంటూ ఉంటారు పాపము. సో సీజనల్ ఎఫెక్ట్, భయం ఉంటుంది. సో అది మనకు సీజన్ వచ్చినప్పుడు బాధపడే బదులు ముందు నుంచి ప్రికాషనరీ మెజర్స్ మనం ప్రాణాయామం చేసుకుంటా ఉన్నాం అనుకోండి, సో బెస్ట్ వే అంతే. లైక్ దాని తర్వాత మనము లైక్ ఇంకా వచ్చింది సమస్య, ఇంకా ప్రాణాయామం మనం ముందు నుంచి ప్రాక్టీస్ చేయలేదు, అప్పుడు మనం న్యాచురోపతిలో కానీ యోగాలో కానీ ఏం చెప్తామంటే జలనీతి సూత్రనీతి అంటాం. లైక్ జలనీతి సూత్రనీతి అల్టిమేట్ ప్రాసెస్. లైక్ వీక్లీ వన్స్ చేసుకోవాలి, 4 వారాలు 4 సార్లు చేయించుకుంటే లైఫ్లో మళ్ళీ ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనకు రావు.
అంటే ఈ జలనీతి అది సో ఎలా లైక్ ఎలా ఉంటుంది? అంటే ఒక జలనేతి పాట్ ఉంటుంది, ఒక 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 పాట్ ఉంటుంది జలనేతి పాట్. దాంట్లో మనము డిపెండ్స్ అపాన్ కండిషన్ ఆఫ్ ప్రాబ్లమ్ని బట్టి సాల్ట్ వాటర్తో కానీ తులసి వాటర్తో కానీ చేస్తామన్నమాట. Okay. ఒక పాట్లో సాల్ట్ వాటర్ తీసుకుంటాం, బోరు వచ్చిన వాటర్, ఈ ముక్కులు వేస్తే ముక్కులో వాటర్ వస్తాయి, ఓ, ఈ ముక్కులు వేస్తే ముక్కులో వాటర్ వస్తాయి. సో అవి చేయడం వల్ల మనకి కంప్లీట్ ఇవన్నీ ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి మొత్తం ఇప్పుడు మ్యూకస్ మనం చేస్తున్నప్పుడు కొంతమందికి చీముడు లాంటి పదార్థం ఉంటుంది, అవును. ఆ మ్యూకస్ ఉంటే మొత్తం కారిపోతూ ఉంటుంది. లైక్ ఎక్కడ అక్యుములేట్ అయిందో మొత్తం ప్రాసెస్ నుంచి బయటకు వస్తుంది, క్లీన్ అయిపోతుంది. క్లీన్ అయిపోతుంది. ఆ జలనీతి అనేది అల్టిమేట్. లైక్ బీపీ ఉండే వాళ్ళకి, కోపము, థైరాయిడ్ ఉండే వాళ్ళకి కానీ, లైక్ యాంగ్జైటీ ఉండే వాళ్ళకి కానీ, ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉండే వాళ్ళకి కానీ అల్టిమేట్ అసలు జలనీతి అనేది స్పెషల్లీ ఫర్ నోస్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో జలనీతి తర్వాత సూత్రనీతి చేస్తాం. లైక్ అంటే ఖాదీ క్లాత్ థ్రెడ్ ఉంటుంది, దానికి మంచిగా ప్రిపేర్ చేస్తారు. అంటే సూత్రనీతి థ్రెడ్సే ప్రిపరేషన్ ఉంటుంది, అది మనం ముక్కులో పెడతాం, Yes. ముక్కులో పెట్టి ఇలా నోట్లో నుంచి తీసి ఇలా చేస్తాం. సో దీనివల్ల మనకి సైనస్ ప్రాబ్లమ్స్ ఉండవు, గురక ఉండదు. అసలు గురక సైనస్ ప్రాబ్లమ్స్ వల్లే బీపీలు చాలా వరకు, బీపీ అనేది ఆల్మోస్ట్ అందరికీ వస్తుంది యంగ్స్టర్స్లోనే. బికాస్ ఆఫ్ మనకి గురక కంట్రోల్ అవ్వాలి, నోస్ ప్రాబ్లమ్స్ పోవాలంటే జలనేతి సూత్రనేతి వీక్లీ వన్స్ డైలీ చేసుకుంటుంటారు కొంతమంది. దానివల్ల కొంతమందికి హెడేక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వీక్లీ వన్స్ మరీ ప్రాబ్లమాటిక్గా ఉంటే ట్వైస్ అలా చేసుకుంటే మాత్రం, అది కూడా రెగ్యులర్గా ఉండద్దు. ప్రాబ్లం ఉన్నప్పుడు చేసుకుంటే దాని తర్వాత ఎప్పుడన్నా డీటాక్స్ కోసం కూడా, ప్రాబ్లం ఉన్నా లేకపోయినా ఈ ప్రొసీజర్ హెల్దీ పర్సన్స్ కూడా ఇంత పొల్యూషన్లో తిరుగుతుంటామా, నోస్ క్లీన్ ఉండాలి కదా. సో నోస్ క్లీన్ అవ్వడానికి మంచి ప్రొసీజర్ ఇది. సో జలనీతి సూత్రనీతి చేసుకోవడం. అండ్ ఫుడ్ విషయానికి వస్తే లైక్ మనం ఏంటంటే ఈ సీజన్లో మనకి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాబ్లమ్స్, లైక్ యాంటీ వైరల్ ఇన్ఫెక్షన్స్, లైక్ ఫీవర్స్ అని, మన మలేరియా అని, డెంగ్యూ అని రకరకాల ఫీవర్స్ వస్తున్నాయి. ఆ ఫీవర్స్ రాకుండా అరికట్టాలంటే ఈ సీజన్లో మనము కంపల్సరీ వాడాల్సింది దానిమ్మ ఆకులు. దానిమ్మ ఆకుల్లో ఈ ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి మనకి. సో మనం ఒక 200 ml వాటర్లో 4-5 దానిమ్మ ఆకులు వేసి కొద్ది వాము, పావు స్పూన్ వాము కూడా మంచి లైక్ కఫం ఫామ్ అవ్వదు, చాలా వరకు మనకి లంగ్స్ని క్లీన్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. పావు స్పూన్ వాము, పావు స్పూన్ ధనియాలు, చిన్న అల్లం ముక్క అనేది ఇంకా అల్లం అన్నిటికీ మంచిది. చిన్న అల్లం ముక్క, తులసాకులు 4 తులసాకులు ఇవి వేసి లైట్గా మరిగించుకొని పొద్దున్నే ప్రాణాయామ చేసి ఫ్రెష్ మార్నింగ్ డీటాక్స్ వాటర్ ఈ 5 కాంబినేషన్లు వాటర్ తీసుకున్నాం అనుకోండి, అసలు మీరు అసలు వితిన్ 40 days అయితే రెగ్యులర్గా దామంటాను. సో దానిమ్మాకులు దొరకని పక్షాన మిగతావన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ దొరికేవే కదా, అవి వేసుకొని లైట్గా మరిగించుకొని తాగండి. అస్సలు మీరు అది తాగడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫ్లమ్ ఫామ్ అవ్వదు. అసలు ఎంత రిలీఫ్ ఉంటుందంటే, కొంతమంది చాలా వరకు హెవీ వెయిట్ ఉంటారు, బ్లోటింగ్ కూడా ఉంటుంది, వాళ్ళు తినే ఆహారం మీద డిపెండ్ అయి ఉండదు. వాళ్ళకున్న నోస్ ప్రాబ్లం వల్ల వాళ్ళకి ఏం తిన్నా కూడా ప్రాపర్ బ్రీత్ లేదు కదా. సో బ్రీత్ లేకపోతే మెటబాలిజం చాలా స్లో ఉంటుంది, దానివల్ల ఇంత తిన్నా ఫ్యాట్ లాగా డిపాజిట్ అవ్వడం. సో మనం ఈ ధనియాలు అండ్ మన దానిమ్మ ఆకులు, తులసి, మనం వాము అండ్ చిన్న అల్లం ముక్క వేసుకొని మరిగించుకొని తాగడం వల్ల బరువు ఉంటే బ్లోటింగ్, అంటే నోస్ ప్రాబ్లం వల్ల వచ్చే బ్లోటింగ్ ఫేస్ చేస్తుంది. సో ఆ బ్లోటింగ్ కంట్రోల్ అవుతుంది. కొంతమంది గ్యాస్ హిస్టరీ ఉంటే గ్యాస్ ప్రాబ్లం తగ్గుతుంది. అండ్ స్పెషల్లీ ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్, ఈ నోస్ ప్రాబ్లమ్స్ చాలా కంట్రోల్ అవుతాయి. పిల్లవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు మంచి అన్నీ ఎక్కువ వేసి కషాయంలో ఉడకబెట్టి కాకుండా వేసి ఒక 2 minutes 2 పొంగులు వచ్చాక స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత కొద్దిగా లైక్ మనం మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి తాగి, దాంతోపాటు హనీ ఏమైనా యాడ్ చేసుకోవచ్చా? నేను అంటాను కొంతమందికి థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, లైక్ నోస్ ప్రాబ్లం ఒకటే ఉంది అంటే హనీ యాడ్ చేసుకోవచ్చు. తాగడానికి సాఫ్ట్ ఉంటుంది, హనీ అవసరం లేదు. థ్రోట్ ప్రాబ్లం కొంతమంది మన సౌండ్ వస్తుంటుంది, ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఉంటే హనీ యాడ్ చేయకండి. లైక్ మనం జస్ట్ ప్లెయిన్ వాటర్ అలా తాగినా ఫ్రీ అయిపోతుంది. లైక్ మనకి ఎంత ఫ్రీ అవుతుంది అంటే ఆ వాటర్ తాగినంత కొద్ది ఆ రిలాక్సేషన్. ఓకే అంటే ఈ ప్రాబ్లం లేని వాళ్ళు ఇంత హ్యాపీగా ఉంటారా, సో ఆ ఫీల్ని క్రియేట్ చేసాను. బికాజ్ లంగ్స్ చుట్టూ ఉన్న ఫ్లమ్ అంతా మనకి రాను తగ్గిపోతుంది. 1 dayలోనే కాదు, బట్ ఇట్ విల్ టేక్ టైం. బట్ రెగ్యులర్ బేస్ చేస్తుంటే మనం చేసే ప్రయత్నం అయితే లంగ్స్ కోసం అయితే, నోస్ ప్రాబ్లం కోసం అయితే, రిమైనింగ్ ఎన్నో ఇష్యూస్ రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. అండ్ ఇక్కడ విషయం అడుగుదాం అనుకుంటున్నా, చాలా మంది పిల్లలకు కూడా వేలు వేయించి దాన్ని క్లీన్ చేసి అది చేస్తూ ఉంటారు. సో అది ఎంతవరకు అసలు కరెక్ట్? బెస్ట్ థింగ్ అండి, కుంజలి క్రియ అంటారు దాన్ని. ఇప్పుడు మనం లోపల ఫ్లమ్ అంతా పేరుకుపోయి ఉంటుంది, అది పేరుకుపోయి లోపల ఉంచే బదులు వీక్లీ వన్స్ జస్ట్ ఒక ఫింగర్ని పెట్టి తీసేసామంటే, వీక్లీ వన్స్ ఇస్ ఓకే, బట్ డైలీ బేసిస్ లో చేస్తూ ఉంటారు బ్రషింగ్ అయ్యేటప్పుడు. అంటే మరీ బాగా చేయడం అనేది మంచిది కాదు. లైక్ ఒక మార్నింగ్ మన పాతకాలంలో మార్నింగ్ బ్రష్ అయిన తర్వాత కొద్ది వాటర్ తాగి తీసేసేవాళ్ళు. లైక్ ఆ తీసేయడం అనేది మనము ఇప్పుడు లేట్గా తిని లేట్గా పడుకొని మార్నింగ్స్ లేచి అలవాటు ఉండే వాళ్ళకి ఇట్ లీడ్స్ టు క్రానిక్
అంటే ఎసిడిక్ ప్రాబ్లం కానీ యాసిడ్ రిఫ్లెక్సెస్ అంతా ఎప్పుడు ఈ పద్ధతిలో లేట్గా తినడం, లేట్గా పడుకోవడం, మార్నింగ్ లేచిన వెంటనే వామిటింగ్ చేసేవాళ్ళు. కానీ ఎర్లీగా తిని ఎర్లీగా పడుకొని మార్నింగ్ లేచి కొద్దిగా వాటర్ తీసేస్తా ఉన్నా ఆల్టర్నేట్ డేస్ కానీ 3 డేస్కి ఒకసారి మంచిది అది. దాన్ని కుంజలి క్రియ అంటారు. కుంజలి క్రియ అంటే లోపల ఉన్న ఫ్లష్ అంతా మనం ఏం చేస్తున్నాం, బయట క్లీన్గా ఉంచుకుంటున్నాం శరీరాన్ని కానీ, అందంగా ఉండాలనుకుంటాం. అసలు మనకు తెలియని విషయం ఏంటంటే పొట్ట ఎంత క్లీన్గా ఉందో లేదు తెలియదు, ఊపిరితిత్తులు క్లీన్గా ఉన్నాయి. సో నేను ఏమంటా అంటే ఇంటర్నల్గా మనకు తెలియాలి. మీకు క్లీన్ అయిపోయారని వదిలేయకుండా, మీరు డీటాక్స్ అయిపోయారు వెళ్ళిపోండి అని చెప్పొద్దు. ఎదురుగా చూపించాలి. నోస్ తీస్తామనుకోండి ఆ ఫ్లష్ అంతా వస్తుంది. వామిటింగ్ చేయించామనుకో పసరంతా స్టమక్లో ఉండేదంతా బయటకు వస్తుంది. అదే డైలీ కాకుండా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ చేసుకుంటా ఉంటే అందరం లైక్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావు. యాసిడ్ రిఫ్లెక్సెస్ అని అంటారు. కొంతమందికి ఏంటంటే ఏం ప్రాబ్లం ఉండదు, కానీ తింటున్నా సరే ఛాతీ దగ్గర మంట అవన్నీ ఉంటాయి. అంటే స్టమక్కి ఈసోఫగస్కి మధ్యలో స్పింక్టర్ అని ఉంటుంది. అది చాలా ఇలాస్టిసిటీ కొద్దిగా ఇది అవ్వడం వల్ల లోపల ఉన్న గ్యాసెస్ అన్ని పైకి తంతా ఉంటాయి. అందుకని ఛాతీ దగ్గర మంట. చాలా మందికి ఏంటంటే ఈ ఛాతీ దగ్గర మంట ఇది హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమో అంటారు. బికాజ్ అది కొంతమందిలో ఉండొచ్చు. అది ఒకవేళ రెగ్యులర్గా ఉంటే మనం హాస్పిటల్ ఖచ్చితంగా అప్రోచ్ అవ్వాలి. లేదు బికాజ్ ఆఫ్ ఈ ప్రాబ్లం అంటే ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, లేదంటే లేట్గా తినడం ఇలాంటివి ఉన్న వాళ్ళకి స్పింక్టర్ అనేది కొద్దిగా ఇదిగా ఉంటుంది కాబట్టి లోపల ఉన్న గ్యాసెస్ అన్ని పైకి తంతుంటాయి. ఆ కైండ్ ఆఫ్ చెస్ట్ దగ్గర హెవీనెస్ కానీ, ఆ కైండ్ ఆఫ్ మంట కానీ వస్తే మాత్రం మనం టైంకి తినడము, వాటర్ ప్రాపర్గా తీసుకోవడము, రెగ్యులర్గా ఫుడ్ హ్యాబిట్స్ కానీ, స్లీప్ కానీ ఇవన్నీ సెట్ చేసుకుంటే ఈ ప్రాబ్లం అనేది మనకు పర్మనెంట్ రాకుండా. అండ్ ఇక్కడ మీరు ఇంతకుముందు జలనీతి అండ్ సూత్రనీతి అని చెప్పారు. అండ్ అండర్ నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే అది డెఫినెట్గా తీసుకోవాలని మరీ తెలియజేస్తారు. ఎందుకంటే అది చాలా ఈజీగా ఉంటుంది. డాక్టర్ చెప్పినట్టు ఓకే ఇది చాలా ఈజీగా ఉంది, నోస్లో వాటర్ వేయడమే కదా అనుకుంటారు, కానీ అది చాలా ఏంటంటే మనము నీ జలనీతి చేస్తున్నప్పుడు ఒకవేళ మౌత్ ఓపెన్ చేసి మౌత్ నుంచి బ్రీత్ తీసుకుంటూ చేయాలి. అది లేదు కొద్దిగా వాటర్ స్టక్ అయిపోయి అనుకోండి, కళ్ళు తిరగడం కానీ, తలంతా దిమ్ముగా హెడేక్ వస్తుంటుంది. విత్ గైడెన్స్ కానీ నేను చాలామందికి చెప్తుంటాను. చాలామందికి ప్రాక్టీస్ బాగా ఉంటుంది. లైక్ చాలామంది యోగా వాళ్ళు చేస్తూ ఉంటారు. లైక్ న్యాచురోపతిలో అయితే అది కంపల్సరీ ప్రొసీజర్ కొన్ని డిసీజెస్కి. సో అది బాగా అలవాటు ఉంటే, మీకు బాగా ప్రాక్టీస్ ఉంటే అంటే ఈజీ కదా అని మళ్ళీ ఏమైనా ప్రయత్నం చేస్తే, ఎందుకంటే చాలా కష్టము. అంటే విత్ గైడెన్స్ అయితేనే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హెల్త్ కదా, మనం రోజంతా తలనొప్పితో బాధపడి వితౌట్ మనకు నాలెడ్జ్ లేకుండా, సో ఒకరు గైడెన్స్ తీసుకుంటే మనం ప్రాబ్లం అంతా సాల్వ్ అవుతుంది, ఇంకో ప్రాబ్లం రాకుండా మనం కాపాడుకోవచ్చు. అండ్ ఈ టైంలో ఫ్రూట్స్ ఎలాంటివి తీసుకోవాలంటారు? సో ఈ సీజన్లో స్పెషల్లీ మనకి రైనీ సీజన్లో రెడ్ కలర్ ఫ్రూట్స్ ఎక్కువ ఉంటాయి. రెడ్ లైక్ ఆల్బుకారా ఫ్రూట్, సో చెర్రీస్ ఎక్కువ ఉంటాయి. తర్వాత పొమోగ్రానేట్ కూడా ఈ సీజనల్ ఫ్రూటే, యాపిల్ కూడా ఈ సీజనల్ ఫ్రూటే. సో లీచీ ఫ్రూట్ కూడా ఈ సీజనల్ ఫ్రూటే. సో మనం మ్యాక్సిమం ఆరెంజెస్ ఉంటాయి, సో పొమోగ్రానేట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ. సో దాంతోపాటు మనం స్పెషల్లీ ఈ సీజన్లో కొన్ని గ్రీన్ ఫ్రూట్స్ కింద తీసుకుంటే గ్రీన్ యాపిల్స్, పియర్స్ అంటారు, అవి కానీ, లేదంటే మనకి జామకాయలు కానీ, ఇవి మెయిన్ సీజనల్ ఫ్రూట్స్. అసలు కొన్ని ప్రాబ్లమ్స్ రాకుండా దేవుడిచ్చిన వరం అంట. అంటే మనకి ఏ సీజన్లో ఏం దొరుకుతాయి అనేది కొంతమందికి అవగాహన ఉండదు, కానీ బయట దొరుకుతూ ఉంటాయి. ఆల్బుకారా దొరికిందంటే వాళ్ళకి ఎందుకు దొరికిందో ముందు ఉండేది. ఒక మ్యాంగో అయితే సమ్మర్ సీజన్, జామకాయ కూడా రెండు సీజన్లో వస్తుంది. బట్ ఈ సీజన్లో చాలా ఎక్కువగా వస్తాయి, అంటే మంచి ఫ్రూట్స్ దొరుకుతాయి జామకాయలు. సో నేనేమంటానంటే ఈ సీజన్లో దొరికే ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల, ఇప్పుడు మనం ఆల్బుకారా అంటారు, ఆల్బుకారాలో రిచ్ విటమిన్ సి ఉంటుంది. బుఖారా అంటే హిందీలో, ఉర్దూలో ఫీవర్స్, ఆల్ టైప్ ఆఫ్ ఫీవర్స్ రాకుండా కాపాడేది ఆల్బుకారా అంటారు. సో లైక్ ఇప్పుడు ఎలాగో ఈ సీజన్లో డెంగ్యూలు, మలేరియాలు, ఈ ఫీవర్స్ అన్నీ కామన్. సో ఈ ఫీవర్స్ రాకుండా మనకు చూడండి ఈ సీజన్లో దొరికే ఫ్రూట్స్లోనే ఉంది ఆల్బుకారా ఫ్రూట్. ఆల్బుకారాలో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఇమ్యూనిటీ పవర్ పెరగడం వల్ల మనకి ఈ ఫీవర్స్ రాకుండా కాపాడుకోవచ్చు. అండ్ స్పెషల్లీ ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఉంటాయి ఈ సీజన్లో. ఎందుకంటే పిల్లలకి నోస్ ప్రాబ్లం ఉందనుకోండి, కళ్ళు బాగా నులుపుతూ ఉంటారు, దానివల్ల కంటి సమస్యలు ఎక్కువ వస్తుంటాయి. సో ఆల్బుకారా ఆ కంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. సో స్పెషల్లీ హార్ట్కి ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లం రాకుండా కాపాడుతుంది. వెయిట్ మేనేజ్మెంట్కి చాలా ఇంపార్టెంట్. అండ్ స్పెషల్లీ ఇంకొక ప్రాబ్లం ఈ సీజన్లో వస్తుంది, అదే మోషన్ ప్రాబ్లం. ఇర్రెగ్యులర్ మోషన్స్, ప్రాపర్ మోషన్ అనేది జరగదు అనమాట ఈ సీజన్లో. ప్రతి వాటర్ లెవెల్స్ తక్కువ తీసుకుంటూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సో మనం ఎందుకంటే సమ్మర్లో దాహం వేస్తుంది తాగుతాం కాబట్టి సమ్మర్లో అసలు కాన్స్టిపేషన్ అనే సమస్య ఉండదు. ఈ సీజన్లో, వింటర్ సీజన్లో కాన్స్టిపేషన్ విపరీతంగా ఉంటుంది, బికాస్ వాటర్ ఇర్రెగ్యులర్గా తీసుకోవడం వల్ల. సో రెగ్యులర్ వాటర్ తాగుతున్నారు కాబట్టి మనం ఈ రెగ్యులర్గా కాకుండా ఇర్రెగ్యులర్గా తాగడం వల్ల వచ్చే ప్రాబ్లమ్ని అరికట్టేది ఈ ఆల్బుకారా ఫ్రూట్. ఒకటి కాదు, ఈ ఆల్బుకారా వల్ల చూసారు ఎన్ని
ఇప్పుడు లీచీ సర్వాంతర్యామిలా మొత్తం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు లీచీ ఫ్రూట్ కూడా ఈ సీజనల్ ఫ్రూట్. ఇప్పుడు లీచీ ప్రాముఖ్యత చూసుకుంటే మనకేంటంటే చాలా మందికి ఈ సీజన్లో వర్షాకాలం అంటేనే ఫస్ట్ స్టార్ట్ అయ్యేది స్కిన్ ఎలర్జీస్, దురదలు రావడము, స్కిన్ చాలా పాడవడము, డార్క్ అయిపోవడము, ట్యాన్ ఎక్కువ అయిపోవడము, స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి స్పెషల్లీ రైనీ సీజన్లో ఎక్కువ వస్తాయి. సో రైనీ సీజన్లో హైడ్రేటెడ్గా ఉంచడానికి స్కిన్ ఫ్రూట్ ఏదైనా ఉందా అంటే అది బెస్ట్ ఫ్రూట్ లీచీ ఫ్రూట్. లీచీ ఫ్రూట్ను కూడా నేను ఎలా తీసుకోమంటానంటే, ఇప్పుడు ఎలాగో వాటర్ తాగాలి అందరూ, పిల్లలకి ప్లెయిన్ వాటర్ తాగమంటే తాగరు. ఒక 2 లీటర్స్ వాటర్లో 4 లీచీలు కట్ చేసి వేసేసేయండి, ఆ సోకుడు వాటర్ తాగండి. అల్టిమేట్, అసలు స్కిన్ చాలా బాగుంటుంది, లివర్కి చాలా మంచిది, బాడీ కూడా చాలా హైడ్రేటెడ్గా స్మూత్గా మంచిగా ఉంటుంది. లీచీ అంత బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇంకా చెర్రీస్, స్పెషల్లీ మనం డయాబెటీస్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, డయాబెటీస్ వాళ్ళలో కొన్ని ఫ్రూట్స్ తినాలి, కొన్ని ఫ్రూట్స్ తినకూడదు, అలా ఉంటుంది. కానీ ఈ సీజన్లో బ్రహ్మాండంగా దొరికే ఫ్రూట్స్లో 2 ఫ్రూట్స్ ఉంటాయి. ఒకటి చెర్రీస్, 3 ఫ్రూట్స్, ఒకటి చెర్రీస్, ఒకటి జామకాయ, ఒకటి మన ఆల్బుకరా కూడా ఉంటుంది, మన నేరేడు పళ్ళు, ఈ 3 చెర్రీస్ జూన్ జూలై ఎగ్జాక్ట్లీ లైక్ మే నుంచి సెప్టెంబర్కు కామన్గా ఉంటాయి. నేరేడు పళ్ళు ఎక్కువ దొరుకుతాయి. నేరేడు పళ్ళు డయాబెటిక్ వాళ్ళకి చాలా మంచిది, చెర్రీస్ చాలా మంచివి, అండ్ జామకాయలు అల్టిమేట్ అసలు. సో ఈ 3 ఫ్రూట్స్ డయాబెటీస్కి వరం. నేను ఇంకా నేరేడు పళ్ళు విత్తనాలు ఉంటే అది ఎండబెట్టి పౌడర్ చేసేసుకొని ఆ పౌడర్ని మధ్యలో కానీ లంచ్ తర్వాత డిన్నర్ తర్వాత మధ్యలో కానీ కలుపుకొని తాగితే మనకి చాలా వరకు లో గ్లైసెమిక్ ఇండెక్స్ కదా ఇవి, సో షుగర్ని కూడా చాలా వరకు కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతాయి. ఈ 3 ఫ్రూట్స్ ఇప్పుడు నేరేడు పళ్ళు షుగర్ని కంట్రోల్ చేస్తాయి, హార్ట్కి మంచిది, లంగ్స్కి మంచిది. నేను అదే అంటాను, సీజనల్లో దొరికే ఫ్రూట్స్ మితంగా తినండి. అమితంగా ఇప్పుడు నేరేడు పళ్ళు ఫుల్గా తినేసామనుకోండి గొంతు దగ్గర పట్టేసినట్టు అనిపిస్తుంది, లంగ్స్ దగ్గర హెవీగా అనిపిస్తుంది. 3, 4. సో అండ్ ఈవెన్ దో ఈ మధ్య రీసెర్చ్ల్లో కూడా మౌత్ క్లీన్గా లేకపోతే ఇట్ లీడ్స్ టు హార్ట్ ప్రాబ్లమ్స్ అంటున్నాం. బట్ మౌత్ మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏం తాగినా ఏం తిన్నా మౌత్ని దాటుకొని స్టమక్లోకి వెళ్తుంది, అవునా? సో ఇప్పుడు చాలా మందికి పస్ ఫామ్ అవుతుంటుంది, పస్ ఫామ్ అవడం, పళ్ళు పుచ్చిపోవడం, పళ్ళు పుచ్చిపోవడము, అల్సర్స్ ఫామ్ అవడం, ఇవన్నీ ఉంటే మనం తినకుండా అయితే ఆగలేం, తాగకుండా అయితే ఆగలేం. దీన్ని దాటుకొని అది లోపలికి వెళ్తూ ఉంటుంది. సో మౌత్ క్లీనింగ్ లేకపోవడం వల్ల ఈ మౌత్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా మనము ఇమ్మీడియట్గా మనం చూయించుకోవాలి. లైక్ ఏదో ఒకటి రెమెడీ ఫాలో అయ్యి తగ్గలేదనుకోండి, సరే ఏదో ఒకటి లాగేసాం అనుకోండి, అది మంచిది కాదు. బేసిక్ థింగ్ కదా, మౌత్ క్లీన్ చేసుకుంటున్నాం, మౌత్ నుంచే తింటున్నాం, మౌత్ నుంచే పోతుంటే మౌత్ క్లీన్గా ఉండాలి. అందుకని నేను ఏమంటానంటే నేరేడు పళ్ళు ఉంటాయి కదా, కొద్దిగా నేరేడు పళ్ళు ఒక కాయని వాటర్లో స్మాష్ చేసేసి ఒక 2 లవంగాలు, దాల్చిన చెక్క ముక్కలు 2 ఉంటే, కొద్ది తులసాకులు 4 లైట్గా మరిగించి మార్నింగ్ అండ్ ఈవినింగ్ పుక్కలు ఇచ్చండి. అల్సర్స్ రావు మనకి, టీత్ చాలా బాగుంటాయి, టీత్ వైట్గా మంచిగా ఉంటాయి, అండ్ టంగ్ అసలు మౌత్ ఎంత ఫ్రెష్ మంచి స్మెల్ ఉంటుందంటే. ఎందుకంటే రైనీ సీజన్లో స్పెషల్లీ మనం వాటర్ సరిగ్గా తాగం కాబట్టి మౌత్ నుంచి స్మెల్స్ రావడము, టీత్లో నుంచి బ్లడ్ రావడము, మౌత్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. నేరేడు పళ్ళు చాలామందికి తెలియదు ఈ విషయం, నేరేడు పళ్ళు నిజంగా నేరేడు పళ్ళు మౌత్ క్లీనింగ్కి చాలా బెస్ట్ థింగ్ అనమాట. ఇది మనం స్మాష్ చేసుకొని లవంగం గురించి తెలిసింది, దాల్చిన చెక్క గురించి మరిగించుకొని నోరు పుక్కలిస్తే ఆ పుక్కలిచ్చిన తర్వాత ఆ లోపల ఉన్న బ్యాక్టీరియా, ఫంగస్, చీము అంతా నీట్గా ఫ్లష్, అసలు ప్రాబ్లమే రాకుండా కాపాడుకోవచ్చు. సో కాబట్టి అప్పుడు చూసారా మౌత్ రిలేటెడ్ టు హార్ట్ ప్రాబ్లం. హార్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్, అసలు ఇక్కడి నుంచి కనెక్షన్ దానికి ఉందా అంటే మౌత్ నుంచి తినే ఫుడ్ స్టమక్లోకి వెళ్ళి, ఆ స్టమక్లో నుంచి ఫుడ్ డైజెషన్ అయ్యి అది బ్లడ్ కింద కన్వర్ట్ అయ్యి, ఆ బ్లడ్ అనేది లంగ్స్కి వెళ్ళి, లంగ్స్కి హార్ట్కి వెళ్ళి, ఇంత ప్రాసెస్. బ్లడ్ ప్యూరిఫైడ్గా ఉండాలంటే మౌత్ క్లీన్గా ఉండాలి, దాటుకొని వెళ్ళేది దీనికి వచ్చి. కాబట్టి నేరేడు పళ్ళు దానికి బాగా యూజ్ అవుతాయి. జామకాయ అమృత్ అంటారు తెలుగులో, హిందీలో అమృత్ అంటే ఇంకా దేవుడు తాగుతుంటారు అమృతం, ఆ టైప్ ఆఫ్ అంటే ఎన్ని బెనిఫిట్స్ ఉండొచ్చు. యాంటీ క్యాన్సరస్గా, యాంటీ డయాబెటిక్గా పనిచేస్తుంది, లైక్ ఎన్నో రకాల డైజెషన్కి మంచిది, గట్కి మంచిది, అండ్ స్పెషల్లీ రెగ్యులర్గా జామకాయ తినే వాళ్ళకి హెయిర్ ఫాల్ కూడా ఉండదు. ఇప్పుడు సీజన్తో సంబంధం లేకుండా దొరికే ఫ్రూట్స్లో జామకాయ కూడా మనకు కామన్గా దొరుకుతుంది. సో రెగ్యులర్గా ఒక 2 జామకాయలు తినండి, మోషన్ సాఫ్ అవుతుందా, మోషన్ సాఫ్ అవుతుంది అనుకోని గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది జామకాయ వల్ల. మనకి ఇంటెస్టైన్ స్ట్రాంగ్గా ఉందంటే బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. బ్రెయిన్ అప్పుడు ఇంత తినాలి, ఇది తినాలి, అది తినాలి, ఈ మంచి పని, ఆ పని, ఇంత క్లీన్ మెయింటైన్ చేయాలి, ఇవన్నీ బ్రెయిన్ మనం చెప్పినట్టు వినట్లేదు. మనం ఒకటి అనుకుంటాం, ఒక క్రమశిక్షణగా ఈ పని చేయాలి ఈరోజు అనుకుంటాం, చేయట్లేదు. బికాజ్ మన గట్ క్లీన్గా లేదు కాబట్టి మన బ్రెయిన్ మన పని వినట్లేదు. జామకాయ అనేది గట్ని చాలా కంట్రోల్లో ఉంచడానికి, హెల్తీగా ఉంచడానికి. ఈ సీజనల్ ఫ్రూట్స్ అవన్నీ, దానిమ్మకాయ అండి ఈ సీజన్లో దొరుకుతుంది. దానిమ్మకాయ గురించి ప్రత్యేకంగా మాట్లాడాలంటే ఈ జనరేషన్లో వచ్చే మెయిన్ కంప్లైంట్ ఒకటి, తిమ్మిర్లు, నొప్పులు, బ్యాక్ పెయిన్, సయాటికా పెయిన్, ఎన్ని అన్కౌంటబుల్ పెయిన్స్ అందరికీ. నొక్కితే నొప్పి వస్తుంది జనాలకి. ఇప్పుడు మన దగ్గర కూడా వచ్చినారనుకోండి, ఎవరైనా వస్తే ఈవెన్ యంగ్స్టర్స్, పెద్దవాళ్ళైనా తక్కువ అయిపోయారు,
యంగ్స్టర్స్లో చాలామంది మేడం మాకు ఈ మధ్య చైర్ సరిగా లేకపోవడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది, నెక్ పెయిన్ వస్తుంది, షోల్డర్ పెయిన్ వస్తుంది. సో ఈ కైండ్ ఆఫ్ పెయిన్స్ అన్ని రావడానికి మెయిన్ కారణం B12 డెఫిషియన్సీ, డి డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ. ఈ మూడింటిని సమపాలంలో దొరికేది ఎక్కడ? పొమోగ్రానేట్లో. అండ్ దిస్ ఇస్ ఆల్ ఆఫ్ ఫుడ్. ఫుడ్ ఎగ్జాక్ట్లీ మొత్తం ఫుడ్ మనకి డెఫిషియన్సీస్ లీడ్స్ టు ఫుడ్ కరెక్ట్ లేకపోతే డెఫిషియన్సీస్ వస్తే నొప్పులు వస్తాయి. ఆ డెఫిషియన్సీని ఎక్కడ కవర్ చేసుకుంటాం? కొన్ని ఫ్రూట్స్లో. ఆ ప్రత్యేకంగా ఆ ఫ్రూట్ గురించి మాట్లాడుకుంటే మన దానిమ్మకాయ జ్యూస్ ఎవరైతే తాగుతారో ప్రతిరోజు రెగ్యులర్ పీరియడ్, థైరాయిడ్ రాకుండా కాపాడుకుంటే స్కిన్ చాలా గ్లో ఉంటుంది. నర్వస్ వీక్నెస్, నర్వస్ ప్రాబ్లమ్స్, బ్యాక్ పెయిన్లు, ఈ పెయిన్లు, ఆ పెయిన్లు అనేది ఉండకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. సో దానిమ్మకాయ అన్ని ప్రాబ్లమ్స్తో పాటు లంగ్స్ని కూడా చాలా హెల్తీగా ఉంచుతుంది. మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం దానిమ్మకాయ ఆకుని నీళ్ళలో వేసుకున్నాం. సో దానిమ్మకాయ తింటే ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ అవుతాయి. సో దానిమ్మ చెట్టే ఒక మునగ చెట్టుని మన వెజిటేబుల్స్ ఎంత ప్రాముఖ్యత ఇస్తాం. లైక్ మునగ చెట్లు ఉన్న విటమిన్స్ కానీ మినరల్స్ కానీ, సో మునగ చెట్టుకి అంత ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు ఒక దానిమ్మకాయ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అది వెజిటేబుల్, ఇది ఫ్రూట్. ఈ రెండు కంబైండ్ అయ్యి ప్రతిరోజు తీసుకోవడం స్టార్ట్ చేస్తాం అనుకోండి, అసలు డిసీజెస్ అనేవి ఉండవంట నేనైతే. ఓకే. అండ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అంటే ఏంటి? ఆఫ్టర్ బ్రష్ అయిన తర్వాత సిట్రస్ లైక్ మోస్ట్లీ లెమన్ వాటర్ అలా తాగమంటారు, కొన్ని ఫ్రూట్స్ తినొద్దు అంటారు. సో ఏ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకోవాలి అసలు? బేసికల్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ అసలు సిట్రస్ తీసుకోవద్దంట నేనైతే. ఎందుకంటే నైట్ అంతా మనం ఫాస్టింగ్ ఉన్నట్టే కదా, నైట్ అంతా మనం ఏం తినలేదు, మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ చేసుకున్నాము, మంచిగా స్టమక్ ఫ్రీగా నీట్గా ఉన్నప్పుడు మంచిగా మోర్ ఆక్సిజన్ కంటెంట్ ఉన్న వాటర్ని ఇచ్చామనుకోండి, స్టమక్ ఫ్రీగా ఎలిమినేట్ అయిపోతుంది. అదే కొంతమందికి ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఉండడం వల్ల మార్నింగ్ లేచి బ్రష్ చేసుకొని సిట్రస్ తీసుకుంటే కడుపులో మంట, యాసిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. లైక్ మనము ఇప్పుడు నిమ్మకాయలాగా మనం కళ్ళకి వేసుకుంటేనే మంట ముడుతుంది, అవునా, ఒక డ్రాప్, లేదంటే ఇట్లా ముట్టుకున్న మనకు ఒక నిమ్మకాయ అంటేనే సిట్రస్ అది. సో మనము అలా బర్న్ చేసే ఫ్రూట్స్ మనం సిట్రస్ కాకుండా, సిట్రస్ ఎప్పుడు తినాలి? స్టమక్లో ఏదైనా ఫుడ్ ఉన్నప్పుడు తీసుకున్నాం అనుకోండి. లైక్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసాము, బ్రేక్ఫాస్ట్ చేసిన ఒక 1-2 hours తర్వాత లెమన్ అండ్ హనీ వాటర్ తాగడం కానీ, లేదా ఆరెంజెస్ జ్యూసెస్ తాగడం కానీ అలా బెటర్. కానీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ అన్ని కేసెస్లో కాదు, కొన్ని కేసెస్లో అవాయిడ్ చేయాలి. కొంతమందికి ఎప్పటి నుంచో సంవత్సరాల నుంచి మేము లెమన్ అండ్ హనీ వాటర్ తాగుతున్నాం, మాకేం ప్రాబ్లం లేదంటే వాళ్ళ క్రమశిక్షణ బాగుంటుంది, అంటే వాళ్ళ హ్యాబిట్స్ బాగుంటాయి కాబట్టి వాళ్ళకి ఏం ఇష్యూ ఉండదు. కొంతమందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ, గ్యాస్ట్రైటిస్ కానీ ఉండేవాళ్ళు మార్నింగ్ టైమ్స్ కానీ త్రూఅవుట్ ద డే లెమన్ తీసుకుంటే ఇబ్బంది అనిపించినప్పుడు కొన్ని రోజులు అవాయిడ్ చేసేసి ఆ సమస్య తగ్గించిన తర్వాత మనం తీసుకోవచ్చు. మార్నింగ్ ఎంప్టీ స్టమక్ ఎప్పుడు జీరా వాటర్ కానీ, ధనియాల వాటర్ కానీ, పుదీనా వాటర్ కానీ, డే స్టార్ట్ విత్ ఈ కాంబినేషన్ వాటర్ తాగుతున్నాం అనుకోండి, స్టమక్ ఫ్రీ ఉంటుంది మనకి. అండ్ చాలా మంది ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా యూజ్ చేస్తుంటారు. సో అది కూడా ఆల్మోస్ట్ అది కూడా సిట్రస్ ఎగ్జాక్ట్లీ ప్రిఫరబుల్ కాదు. ఏదైనా సరే ఆపిల్ సైడర్ పేరులో ఉంటుంది గంభీరత్వం, అంటే లైక్ అంటే అది కంఫర్ట్ లేదు మనకి, దాంట్లో బర్నింగ్ అనిపిస్తుంది, దాంట్లో సిట్రస్ ఉందన్నప్పుడు కొన్ని కేసెస్లో ఉండేవాళ్ళు మాత్రం అవాయిడ్ చేయండి. ఆల్మోస్ట్ నేను ఇప్పుడు 10 మందిని తీసుకున్నాను కేసులో, 10 మందిలో అందరికీ ఒకే సమస్య ఉంది, కానీ కొంతమందికి ఛాతీ దగ్గర మంట ఉంది, కొంతమంది కైండ్ ఆఫ్. సో ఆ 10 మందిలో 9 మందికి సెట్ అవుతుంది, ఒకరికి సెట్ అవ్వదు. సో ఒకరికి సెట్ అవ్వనప్పుడు మనం కొద్దిగా ఆ ఒకరు సెట్ అవాయిడ్ చేసుకొని రెగ్యులర్గా అలవాటు ఉండే వాళ్ళు తీసుకున్న ప్రాబ్లం ఉండదు మనకి. సో ఇది కూడా డిపెండ్స్ ఆన్ దేర్ బాడీ. ఎగ్జాక్ట్లీ. సో అందరికీ సెట్ అవుతుందని కాదు, అందరికీ సెట్ అవ్వదని కాదు, డిపెండ్స్ ఆన్ దేర్ బాడీ. మనం ఇప్పుడు ఏం చెప్తాం, తాగేయండి అంటాం, జనాలు ఏం చేస్తారో స్టార్ట్ చేస్తారు. సో నేను ఏమంటానంటే అది కూడా నేను ఎగ్జామినేషన్, నేను ఎప్పుడు ఒక ఇండివిజువల్ పేషెంట్కి ఒక ఫ్యామిలీ డాక్టర్ కానీ, పర్సనల్ డాక్టర్ కానీ ప్రిస్క్రైబ్ చేసిందే తీసుకోండి. ఈ ఛానల్లో చూస్తాం, ఆ ఛానల్ అన్ని చూసేసి ఫాలో అయిపోయి బాడీని ఒక కైండ్ ఆఫ్ డస్ట్బిన్ చేసేస్తున్నాం. డస్ట్బిన్ ఏంటి, ఇలా యూజ్ చేసి చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకని మనకు నాలెడ్జ్ ఉండాలి. ఓకే, ఇందులో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గ్యాదర్ చేసుకొని మనకు అప్రోచ్గా ఉన్న డాక్టర్కి చెప్తే చేయొచ్చా అని అడిగితే ఎగ్జాక్ట్లీ అదే అంటాను నేను. అలా చేసుకుంటే మనకి సమస్యలే ఉండవు. అది ఫాలో అయిపోయి ఇది ఫాలో అయిపోయి అది ఫాలో కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, ఎవరు మళ్ళీ ఇబ్బందే కదా. మనం అరే మన తప్పు వల్లే కదా మనకి ప్రాబ్లం వచ్చిందని మనం బాధపడే బదులు మనం కొన్ని ప్రికాషనరీ మెథడ్స్ మనం ఎప్పటి నుంచో తీసుకుంటున్నాం, మనకు సెట్ అయిందంటే మన బాడీ ఎగ్జామినేషన్ మనకే చెప్తుంది మన బాడీ, అది ఫాలో అవ్వండి, నో ప్రాబ్లం. కొన్ని కొత్తవి విన్నప్పుడు మనకు ఫ్యామిలీ డాక్టర్ ఉంటారు, ఫ్రెండ్స్లో డాక్టర్స్ ఉంటారు, ఎవరో ఉంటారు, మన బాడీ గురించి, మన నాడీ, మన బాడీ, మన తత్వం తెలిసి ఉంటుంది వాళ్ళకి ఇలా అరే నేను ఫాలో వచ్చా అని అడిగితే ఓకే నీకు బాడీ బాగానే ఉంది తీసుకోమంటే నో ప్రాబ్లం. ఓకే. అండ్ ఈ మధ్యకాలంలో లాక్టోస్ ఇంటాలరెన్స్ బాగా వింటున్నాం. మనకి చిన్నప్పటి నుంచి ఏం చెప్తారు, ఒక గ్లాస్ పాలు చాలా మంచిది, డైలీ తాగాలి.
ఈ మధ్యకాలంలో పిల్లలకు కూడా మనం చూస్తున్నాం. సో అది రీజన్ ఏంటి అండ్ ఆ టైంలో వాళ్ళు ఏ విధంగా తీసుకోవాలి? కొన్ని కేసెస్లో Naturopathy-గా. కొన్ని కేసెస్లో నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు వచ్చే మిల్క్ ప్రాపర్గా లేవండి. మిల్క్ చాలా మంచిది. మనం చిన్నప్పటి నుంచి మిల్క్ అసలు ఆవు పాలు ఏదో తాగేవాళ్ళం మనం. అసలు మిల్క్ తాగేవడం వల్ల బలం వస్తుందంటే మమ్మీ చెప్పిందని చెప్పేసి ఆ తాగితేనే బలం వచ్చేస్తుంది మనకి, హాఫ్ బలం. ఇప్పుడు మిల్కే అవాయిడ్ చేయమంటున్నాను. బేసికలీ కొన్ని కేసెస్లో మిల్క్ అవాయిడ్ చేయమంటాను నేను. లైక్ ఇప్పుడు మనకి కొన్ని సైనస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి మిల్క్ ఎలర్జీస్ ఉంటాయి, కొంతమందికి డస్ట్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళు కూడా మిల్క్ వద్దని చెప్తా ఉంటాం. అది కూడా కొన్ని కేసెస్లే బై ఇండివిజువల్గా చెప్పగలుగుతాం, అది అందరికి కాదు. ఎందుకు ఇప్పుడు మిల్క్ అవాయిడ్ చేస్తున్నాం అంటే అంత ప్రాసెస్ అండి. మిల్క్ అనేది కంప్లీట్ ప్రాసెస్ చేసేస్తారు, అన్ని కల్తీగానే. మనం ఏం చేయాలంటే అట్లీస్ట్ తాగుతున్నాము, మనకి ఏ ప్రాబ్లం లేదు మిల్క్ తాగుతున్నప్పుడు అన్నప్పుడు పోలే మన చేతిలోకి వచ్చాక అది మంచిగా ప్యూరిఫై అయ్యి అది కంప్లీట్ ఒక ఫీల్తో తీసుకుంటే ప్రాబ్లమ్స్ రావేమో. కానీ కొన్ని కేసెస్లో మాత్రం నేను అవాయిడ్ చేయమంటాను. బట్ ఇప్పుడు వచ్చే మిల్క్స్ అయితే నేను కంప్లీట్గానే అవాయిడ్ చేయమంటాను. దానికి బదులు 4 to 5 ఆల్మండ్స్ పొద్దున్న నానబెట్టేసి ఒక 1-2 hours అయిన తర్వాత దాని స్కిన్ తీసేసి మిక్సీ పట్టేసి కొద్దిగా అలా ఇంట్లో ప్రిపేర్ చేసిన ఆల్మండ్ మిల్క్ తీసుకొని సమస్య ఉండదు. మనం కోకోనట్ మిల్క్ కూడా బెస్ట్. కోకోనట్ మిల్క్ తీసుకోండి, కోకోనట్ మిల్క్. కొంతమందికి పీనట్ మిల్క్, కొన్ని కేసెస్లో పీనట్ పడదు, కొంతమందికి పీనట్స్ నానబెట్టేసి జస్ట్ గుప్పడంతా నానబెట్టేసి స్కిన్ తీసేసి మిక్సీ పట్టేసి డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి పీనట్. కొన్ని కేసెస్లో కొంతమందికి పీనట్ చాలా బాగా పడుతుంది. అసలు పీనట్ మిల్క్ తాగితే ఎంత బలం ఉంటుందంటే వాళ్ళకి, లైక్ ఎలా అంటే నేను చాలా వరకు కొన్ని B12 డెఫిషియన్సీస్, ఐరన్ డెఫిషియన్సీస్, కొన్ని విటమిన్ డెఫిషియన్సీస్ ఉండే వాళ్ళలో పీనట్ మిల్క్ మార్నింగ్ టైమ్స్ కానీ ఆల్మండ్ మిల్క్ కానీ తీసుకోమంటూ ఉంటాను. కానీ వాళ్ళ కండిషన్ని బట్టే, అందరికీ చెప్పను, ఇలా కండిషన్ పడితే మాత్రం తీసుకోమంటాను. సో అంటే లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళు మిల్క్ తీసుకోకుండా రీప్లేస్ గా ఏదైనా తీసుకోవచ్చు. ఆల్మండ్ మిల్క్, కోకోనట్ మిల్క్, పీనట్ మిల్క్, ఎనీ దానికి రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మిల్క్ ఉంది కదా అని మళ్ళీ దాన్ని అవాయిడ్ చేస్తారు. ఎందుకంటే పిల్లల్లో ఈ మధ్య కాలంలో బాగా వింటున్నాం కేసెస్. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు ఈ మిల్క్ అనేది మనకు పడట్లేదు అంటే లంగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి ఎలర్జీస్ ఎక్కువ వస్తాయి. అందులో 50 to 60% అనేది మనకి మిల్క్ అనేవి అసలు పడవు. మిల్క్ ప్రోడక్ట్స్ అసలు పడవు. సో అప్పుడు మనం డాక్టర్ కానీ మనకు ఓన్గా తెలుస్తుంది, మిల్క్ తాగినప్పుడు మనకి డిస్కంఫర్ట్గా అనిపిస్తుంది, కఫం ఫామ్ అయిపోవడము, డైజెషన్ కానీ పొట్ట బ్లోటింగ్ కానీ అలా అనిపించినప్పుడు మనకు పడట్లేదని కొన్ని రోజులు అవాయిడ్ చేసేసి మన ఇప్పుడు లైక్ మన బాడీని కొద్దిగా మంచి లైఫ్ స్టైల్ని మార్చుకున్నాక ఏది తీసుకున్నా పడేటట్టు చేస్తుంది బాడీ. మన బాడీలో యాంటీబాడీస్ ఎలాంటివి అంటే ఏది తీసుకున్నా కూడా దాంట్లో ఉన్న మంచిని తీసుకొని ఇది చెడుది అని మన యాంటీబాడీస్ ఫైట్ చేసి ఆ చెడుని పోగొట్టేస్తాయి. అప్పుడు ఎలాంటి ఎలర్జీస్ ఉంటో ఎవరికైనా ఏదైనా పడాలండి బాడీ అని. ఇంకా మన బాడీ న్యాచురల్ హ్యూమన్ ఎలాంటిదంటే మీరు లైక్ రైస్లో ఇంత 2 మెతుకులు 2 రాళ్ళు పోయినా కూడా మన బాడీలో డైజెషన్ చేసే గుణం ఉంటుంది. ఇప్పుడు ఎంత సెన్సిటివ్ చేసేసామంటే ఇది తిన్నా పడదు, అది తిన్నా పడదు, అది తిన్నా పడదు. ఎగ్జాక్ట్లీ. వెజిటబుల్స్ లో కూడా ఇప్పుడు ఆ పెస్టిసైడ్స్ వేస్తున్నా అన్ని అవాయిడ్ చేస్తే గాలి కూడా పొల్యూటెడ్, మనం గాలి కూడా తీసుకోకుండా అయితే. నేనేమంటానంటే లైఫ్ స్టైల్ మార్చుకుందాం. ప్రతిరోజు మార్నింగ్ లేచి యోగా చేసుకోవడము, త్రూఅవుట్ ద డే అట్లీస్ట్ 3.5 లీటర్ హోల్ డే కొద్దిగా డివైడ్ చేసుకొని వాటర్ తాగడము, అండ్ టైంకి ఫుడ్ తీసుకోవడము, తొందరగా పడుకోవడము, ఎర్లీ డిన్నర్స్ చేయడం, ఇవన్నీ చేసామనుకోండి మన బాడీలో యాంటీబాడీ స్ట్రాంగ్గా ఉంటాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ అని ఎందుకు అంటాము అంటే మన బాడీలో ఏదైనా సరే చెడు సంబంధిత ప్రాబ్లం ఏదైనా వెళ్ళింది, మనము ఫుడ్ పాయిజన్ అయిన ఫుడ్ తిన్నాము, ఎక్స్పైరీ డేట్ అయినవి తిన్నాము, సంథింగ్ ఏదో పాయిజనస్ ఏదో తిన్నాము మన బాడీకి అది పడంది, అప్పుడు అది మన బాడీలోకి వెళ్ళి ఇంక ఎన్నో రకాల డిసీజెస్ని క్రియేట్ చేస్తుంది. అది క్రియేట్ చేయడానికి ముందే మన బాడీలో ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉందనుకోండి, అరే ఇది వెళ్ళింది మంచిది కాదు అని మన యాంటీబాడీస్ని స్ట్రాంగ్గా దీన్ని ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి దాన్ని ఫైట్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ ఇమ్యూనిటీ. ఫైట్ చేసిన తర్వాత చెత్తా చెదారం అంతా గట్ ద్వారా బయటకు వచ్చేయాలి. స్వెట్ రూపంలో కానీ యూరిన్ రూపంలో కానీ ఏదో ఒక రూపంలో బయటకు వచ్చేది. అందుకని అంటాను యాంటీబాడీస్ ఎప్పుడు స్ట్రాంగ్ ఉంటే మన లైఫ్ స్టైల్ బాగున్నప్పుడు. లైఫ్ స్టైల్ ఇన్ ద సెన్స్ రెగ్యులర్ వాటర్ సరిగా, యోగా సరిగా, టైంకి తినడం, ఇవంతా కష్టమేం కాదు కదా. మన కష్టం ఏంటంటే ఇది చేయడం. ఈజీ ఏంటంటే ఈజీ ఏంటంటే మిడ్ నైట్ బిర్యానీ తినడం, దొరికిందంతా తినేయడం ఈజీ అయిపోతుంది. దానివల్ల రకరకాల డిసీజెస్, రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల ఇవి అవాయిడ్ అనేది చేస్తున్నాం. సో ఈ సీజన్లో స్పెషల్గా వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ మనం అవాయిడ్ చేయాలి అసలు? సో బేసికల్ ఏంటంటే నేను కొన్ని లైక్ అలా అంటే ఇండివిజువల్గా ఉంటుంది బాడీకి. నేను ఇవే అవాయిడ్ చేయాలని నేను చెప్పను. హెవీ మీల్స్ అవాయిడ్ చేయండి.
హెవీ మీల్స్ లైక్ ఏంటంటే కొద్దిగా తిన్నా కూడా మనకి బాడీ అనేది సఫిషియెంట్గా సరిపోతుంది ఈ సీజన్లో. హెవీగా తినామనుకోండి ఇట్ లీడ్స్ టు సో మెనీ ప్రాబ్లమ్స్. చాలా వరకు మనకి ఈ సీజన్లోనే డయాబెటీస్ చాలా మందికి డయాగ్నోస్ అవుతుంది, బీపీలు కూడా చాలా మందికి డయాగ్నోస్ అవుతాయి. ఎందుకంటే కొద్దిగా వెదర్ చల్లగా ఉందంటే లేట్గా లెగుస్తాం, లేట్గా లెగడం వల్ల మనకి ఏమవుతుంది అన్ని లేటే అవుతాయి, సైకిల్ మొత్తం మారిపోతుంది. దానివల్ల చాలా కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ఈ సీజన్లో వస్తాయి. సో నేనేమంటే ఎర్లీగా లెగడం, యోగా బెస్ట్ థింగ్. యోగా రెగ్యులర్గా మార్నింగ్ 5:30 to 6:30 మధ్యలో చేసేసారనుకో అన్ని ఫుడ్లు తిన్నా ప్రాబ్లం ఏం లేదు. ఇది తినద్దు అయితే నేను ఎవరికి పర్టికులర్గా చెప్పను. మరీ కాంప్లికేటెడ్గా ఉన్నాయి డిసీజెస్, వాళ్ళ లైఫ్ స్టైల్ని ఫస్ట్ ఇప్పుడు మార్చి దాని తర్వాత అన్నీ పెట్టచ్చు అన్నప్పుడు నేను కొన్ని అవాయిడ్ చేయిస్తాను. సో ఈ సీజన్లో స్పెసిఫికల్గా హెవీ మీల్స్ అవాయిడ్ చేయండి. సో నేను ఇంకోటి ఏంటంటే కొంతమందికి లంగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళలో కొంతమందిలో మిల్క్ పడదు, టమాటా పడదు, మనకి కొంతమందికి ఆవాలు పడవు, కొంతమందికి ఇంకొన్ని కైండ్ ఆఫ్ ఉంటాయి, కొంతమందికి వంకాయలు పడవు. ఎందుకంటే ఈ సీజన్లో ఎక్కువగా స్కిన్ ఎలర్జీస్ వస్తాయి, దురదలు రావడము, సోరియాసిస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కామన్గా ఉంటాయి. సో అలాంటప్పుడు కొన్ని వంకాయలు పడవు, కొంతమంది వంకాయ తిన్న వెంటనే దురద వచ్చేస్తుంది. సో అలాంటి వాళ్ళకి స్వతహాగా వాళ్ళ బాడీ గురించి తెలుసు కాబట్టి వాళ్ళకు పడని వాళ్ళకి తెలుసుకొని వాళ్ళు అవాయిడ్ చేసుకుంటే బెటర్, ఇవి అని కాకుండా స్పెసిఫిక్గా. సో బేసిక్గా మనం ఒక ప్లేట్ తీసుకుంటే ఎంత ఫుడ్ తీసుకున్నాం అనేది ఇంపార్టెంట్, ఎంత కంటెంట్లో అంటే పోర్షన్ ఎంత పోర్షన్ తీసుకున్నాం అన్నది కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఫ్యాట్ విషయం అంటే ఫ్యాట్ తీసుకోవాలి, ప్రోటీన్స్ తీసుకోవాలి డైలీ బేసిస్లో, కార్బోహైడ్రేట్స్. సో ఎంత పోర్షన్స్లో ఉండాలి? నేనేమంటానంటే ఇప్పుడు మన డైలీ రిక్వైర్మెంట్ ఎంత కావాలో అంత ప్రోటీన్ తీసుకోవాలి, ఎంత కార్బోహైడ్రేట్ తీసుకోవాలి కంపల్సరీ. ఇప్పుడు మనం ఒక మీల్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఒక 20% రైస్ ఉండాలి. లైక్ ఒక మీల్లో 100% అనుకుందాం, లేక 20% రైస్ ఉండాలి, లైక్ ఇంత రైస్ పెట్టుకుంటాము. దాంట్లో వెజిటబుల్ కర్రీ ఉండాలి. మనం పన్నీర్ సపరేట్గా, ఇప్పుడు ప్రోటీన్ అని ఇంకా పన్నీర్ కానీ, దాల్స్ కానీ, చికెన్ కానీ, ఫిష్ కానీ ఇవన్నీ వస్తాయి కదా. నేనేమంటే ఎప్పుడైనా సరే ఈ సీజన్లో స్పెసిఫికల్గా ప్రోటీన్ వండుతున్నారంటే దానికి కంబైన్డ్గా వెజిటబుల్ యాడ్ చేయండి. ఈ సీజన్లో డైరెక్ట్ పన్నీర్ తీసుకున్నాం అనుకోండి, డైరెక్ట్ చికెన్ తినాము, డైజెషన్ అవ్వదు మనకి. అదంతా మోషన్లో కూడా మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్మెల్ కూడా వచ్చేస్తుందండి మనం ఈ కైండ్ ఆఫ్ తింటే. ఈ సీజన్లో స్పెసిఫికల్గా చికెన్ వండండి, వెజిటబుల్ వండండి, లైక్ పన్నీర్ వండండి, టోఫు వండండి, ఏదైనా వండండి. ప్రోటీన్ ఉంది అంటే దాంట్లో 25% to 30% వెజిటబుల్స్ యాడ్ చేయాలి. లైక్ 70% ప్రోటీన్ ఉందంటే క్వాంటిటీ మనం ఇప్పుడు ఇంత అనుకోండి, ఇప్పుడు ఒక 50 grams ప్రోటీన్ ఉంది అనుకోండి, లేక 25 grams వెజిటబుల్, రెండు మిక్స్ చేసి వండండి. అలా తీసుకుంటే డైజెషన్ బాగుంటుంది. సో లైక్ ఒక ప్లేట్లో 20% రైస్ ఉండాలి, సో లైక్ ఆల్మోస్ట్ 50 to 55% వెజిటబుల్ కర్రీ ఉండాలి, లీఫీ వెజిటబుల్ ఫ్రై ఒక 35% to 30%. ఈ 2-3 కంబైండ్ అయితే తిన్నాం అనుకోండి, అప్పుడు మనకి ఏ డెఫిషియన్సీస్ రావు. నేను ఎప్పుడు క్యాలరీస్లో ఇంత తినండి అంత తినండి ఉన్నాయి. మీరు వర్కౌట్ బాగా చేస్తున్నారంటే ఎక్కువ క్యాలరీస్ తినండి, బర్న్ చేసుకోండి. లైక్ మనం క్యాలరీస్ మీద ఇంతే వెయిట్ పెట్టుకొని, ఇంత మిషన్ పెట్టుకొని ఇది తీసుకో, అది సైకలాజికల్ డిసీజెస్ అవన్నీ. మీరు హ్యాపీగా తినండి. మార్నింగ్ లెగుస్తామా, డీటాక్స్ వాటర్ తాగండి, దాని తర్వాత ఇక మంచి ఫ్రూట్ జ్యూస్ తాగండి, లేదంటే ఫ్రూట్స్ తినండి, పళ్ళు ఉన్నంత వరకు ఫ్రూట్స్ తినండి, పళ్ళు బ్యాగ్ జ్యూస్ తెసి తాగుదాం. దాని తర్వాత మంచి బ్రేక్ఫాస్ట్లో మీరు ఇడ్లీలు చేస్తామా, మీకు ఏమి ఇష్టము, బట్ క్వాంటిటీ ఎప్పుడు తగ్గించండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక హెల్దీ పర్సన్ కానీ మనకి ఇంతే ఉంటుంది పొట్ట, అరిచెయ్యంత పొట్ట, ఇంత పొట్టలో మనం ఎంత వేయగలుగుతాం? 4 ఇడ్లీలు వేస్తే ఎక్కువ అయిపోతుంది కదా, దాన్ని 2 ఇడ్లీలు చేద్దాం. మనం దాంతోపాటు పుదీనా చట్నీ కానీ, టమాటా చట్నీ కానీ, పంకిన్ సీడ్స్ చట్నీ కానీ, ఇప్పుడు మధ్య చాలా మందికి పంకిన్ సీడ్స్, కొత్తిమీర, పుదీనా, చిన్న అల్లం ముక్క వేసుకొని మిక్సీ పట్టేసుకుని దాంతో, కొంతమందికి అయితే పల్లీ చట్నీ తింటేనే, పల్లీ చట్నీ డైజెషన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. మీకు మధ్యాహ్నం లంచ్ అయ్యేటప్పటికి ఇంకా డైజెషన్ కాకుండా పొట్టలో ఉండిపోతుంది. అలా ఉండిపోయిన దాన్ని ఎందుకు మళ్ళీ హెవీగా ఫీల్ చేయించడం. సో పంకిన్ సీడ్స్ చట్నీ కానీ, వాటర్ మిలన్ సీడ్స్ చట్నీ కానీ విత్ కొత్తిమీర, పుదీనా, చిన్న కొత్తిమీర, చిన్న అల్లం ముక్క, కొద్దిగా చింతపండు వేసుకుంటే టేస్ట్ కావాలి కదా. సో అది ఈ కాంబినేషన్లో 2 ఇడ్లీలు విత్ ఇట్లాంటివి తీసుకోండి. లంచ్కి వచ్చాక మీల్ మొదలకి ఒక ఇంత తినాలి అంతే. ఇది ఎంత ఫిల్ అవుతుంది మీకు, ఇది ఫిల్ అయ్యింది మీకు ఆపేసండి, ఫుడ్ అయిపోయింది ఆపేసండి. ఓన్లీ 70% ఆఫ్ ద ఫుడ్ మాత్రమే వెళ్ళాలి, 30% ఖాళీగా ఉండాలి అంటే. ఇప్పుడు మిక్సీ జార్ లాంటిది, ఇప్పుడు మిక్సీలో ఫుల్ వేసి తిప్పితే అవుతుందా? అవ్వదు. 70% తిప్పితే స్మూత్ అవుతుంది. అలాగే స్టమక్లో కూడా ఫుడ్ స్మూత్ అవ్వాలి కదా. మీకు ఫుల్ వేసామనుకోండి డైజెషన్ అవ్వదు. డైజెషన్ అవ్వడానికి కొంతమంది 12 గంటలు పడుతుంది, 16 గంటలు పడుతుంది. హాఫ్ ఇవ్వండి. ఇంత పొట్లో మనం 70 అంటే ఇంకా ఇది తగ్గించేసేయాలి, ఇంతే ఉంది. అలాంటప్పుడు మనం ఇంత ఇవ్వగలుగుతాం. చాలామంది ఏంటంటే లావు ఉన్నాం మేము, మాకు ఆకలి ఎక్కువ. మీరు ఎంత లావు ఉండండి, ఎంతన్నా ఉండండి, కానీ మీ బాడీ పెరిగింది కదా అని చెప్పి మీ పొట్ట ఇలాస్టిసిటీ పెంచుకోదు. దాని పొట్ట ఇంతే ఉంటుంది. నీ అరిచేయి ఎంత ఉందో నీ పొట్ట అంతే ఉంటుంది. సో లైక్ కాన్షియస్గా ఉండండి అంటున్నాం. హెల్త్ అనేది ఊరికే పాడవద్దు, మన చేతులారా మనమే పాడు చేసుకుంటాం.
అంటారే కొన్ని డబ్బులు ఊరికే రావు అన్నట్టు. సో స్పెసిఫికల్లీ హెల్త్ అనేది మన చేతులారా మనం పాడు చేసుకుంటాం. మనం హెల్తీగా ఉండాలంటే మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. ఇప్పుడు ఎన్ని డిసీజెస్ గురించి అయినా మాట్లాడండి, ఇప్పుడు బ్యాక్ పెయిన్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్ అన్నిటి గురించి మాట్లాడాలి. అన్నిట్లో ఫైనల్ సారాంశం ఏంటి? యోగా చేయండి, హెల్తీగా ఉండండి, టైంకి నీళ్ళు తాగండి, స్ట్రెస్ తీసుకోదండి. ఇవన్నీ మామూలుగా ముందే తీసుకుంటే ఇవన్నీ రావు కదా సమస్యలు. ఇప్పుడు ఏ నొప్పులైనా సరే B12 డెఫిషియన్సీ అంటున్నాం. B12కి ఏంటి? దానిమ్మకాయ తినమంటున్నాం, పంకిన్ సీడ్స్, రాజగిర సీడ్స్, రాజగిర అంటే తోటకూర విత్తనాలు ఉంటాయి అవి, సింగాడ ఫ్రూట్స్ ఉంటాయి, ఆల్మండ్స్ ఉన్నాయి, ఇవన్నిట్లో ఉన్నాయి కదా. సో మనం రెగ్యులర్గా ఇందులో ఇది ఉంది అందులో ఇది ఉందని చూసుకుంటూ కాకుండా ఇది హెల్దీ, మంచిగా తింటే మంచిదని ఫీల్ అయ్యి మంచిగా తింటామంటే ఏ డెఫిషియన్సీ. పీపుల్ ఆల్సో అవేర్ ఆఫ్ మిల్లెట్స్ అని చాలా రకాల మనం చూస్తున్నాం. ఈ మధ్య జనరేషన్ పాతకాలం మళ్ళీ వస్తుంది, పాతకాలంలో తిన్నవే ఇమ్మెన్స్ నాలెడ్జ్ ఉందండి ఈ జనరేషన్లో. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా నాలెడ్జ్ ఉంది. తప్పేం తెలుసా? నాలెడ్జ్ ఉంది కానీ తప్పు చేస్తున్నాం తినకుండా. నీకు ఎలా అంటే ఇప్పుడు ఓకే 4 రోజులు తిన్నాము, 2 రోజులు ఇంకా కంప్లీట్ ఇంకా చీట్ మీల్ అంటే ఇంకా ఈ 4 రోజులు తిన్నాం హెల్దీ ఫుడ్ని మొత్తం జంక్ చేసి పట్టేస్తాం అనమాట. సో మనం అంటే లైక్ హెల్త్ అనేది ఎప్పుడు పాడవద్దు. ఏ జనరేషన్ అయినా సరే మనకి మంచిగా వర్కౌట్ చేసుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీ ఏది తిన్నా ఎంత తిన్నా వర్కౌట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు స్విమ్ చేస్తారా, ఎక్సర్సైజ్ చేస్తారా, యోగా చేస్తారా, యోగా బెస్ట్ థింగ్ అంట నేనైతే. నాకైతే అదర్ దెన్ నేను అప్పుడు అన్నీ ఒక 100% మార్క్స్ ఇవ్వాలనుకోండి, నేను దాంట్లో 100% యోగాకే ఇస్తాను, దాని తర్వాత స్విమ్మింగ్కి ఇస్తాను, దాని తర్వాత జిమ్కి ఇస్తాను, దాని తర్వాత అంటే ఇంకా ఇది చేయలేకపోతే ఏదో ఒకటి యాక్టివిటీ చేస్తున్నారు కదా అని చేయండి అని చెప్తాం కానీ బట్ మోర్ దెన్ అయితే యోగా. యోగా ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్. మనం ఇప్పుడు కూడా యోగా చేస్తున్నాం, మాట్లాడుతున్నాం యోగా చేస్తున్నాము, నవ్వుతున్నాం యోగా చేస్తున్నాం, మెడ ఊపుతున్నాం, మూమెంట్స్ జరుగుతాయి, ఇవన్నీ యోగావే కదా. యోగా అనేది మన లైఫ్ స్టైల్లో ఒక పార్ట్ అంతే. తిరుగుతున్నాం, చేస్తున్నాం, నడుస్తున్నాం యోగానే, మాట్లాడుతున్నాం, ఐబాల్ మూమెంట్ ఇవన్నీ యోగానే కదా. స్పెసిఫికల్గా కొన్ని ఆర్గాన్ని స్టిమ్యులేట్ చేసేవి. లైక్ ఇప్పుడు మార్నింగ్ ఎందుకు చేస్తామంటే మనం ఇప్పుడు చేసే డైలీ యాక్టివిటీస్లో కూడా చిన్న చిన్న సూక్ష్మ మన మూమెంట్స్ వచ్చేస్తాయి. స్పెసిఫికల్గా మనం మార్నింగ్ చేసే యోగాలు ప్యాంక్రియాస్ని స్టిమ్యులేట్ చేసే ఆసనాస్, కొన్ని గాల్ బ్లాడర్ని స్టిమ్యులేట్ చేసే ఆసనాస్, థైరాయిడ్ని స్టిమ్యులేట్ చేసే ఆసనాస్, కొన్ని ధనురాసన అవన్నీ హెయిర్ని స్టిమ్యులేట్ చేస్తాయి. సో ఈ శీర్షాసన అంట, ఇవన్నీ ఏంటంటే స్పెసిఫిక్ ఆసనాస్ ఉంటాయి కదా, అవన్నీ మనం మూమెంట్స్లో చేయలేము, చిన్న చిన్న మూమెంట్స్. సో స్పెసిఫికల్గా ఒక మ్యాట్ వేసుకొని అన్ని అవయవాలకి ఒక ఒక పని చెప్పడం అంటే లైక్ మనం ఇంపార్టెన్స్ ఇవ్వడం, అంటే ఒక మనం పూజ చేస్తాం దేవుడి దగ్గర, అలాగే మన అవయవాలు కూడా పూజ చేసుకోవడం పొద్దున్నే లేచి. ఇవన్నీ కాదు అంటే సూర్య నమస్కారాలు 24 కట్స్. నేను కూడా అంతే అదే అంటాను. చాలా మందికి స్టార్ట్ విత్ వార్మప్స్ చేసి ప్రాణాయామం చేసి ఇమీడియట్ సూర్య నమస్కారం చేయండి. చాలా మంది సూర్య నమస్కారం చేస్తారు, చేసిన వెంటనే బాడీ అంతా పట్టేస్తుంది, నెక్స్ట్ డే ఇంకా భయం, సూర్య నమస్కారం జోలికి వెళ్ళను, అప్పుడు ఎప్పుడో చేస్తే నాకు పాడిపోయింది. నేను అంటాను ఓకే మీరు అప్పుడు చేశారు కదా, మేబీ అది ప్రాపర్ వేలో చేయకపోవడం వల్ల నొప్పులు వచ్చాయి. సో విత్ గైడెన్స్తో వెళ్ళండి, లేదంటే మీకు అలవాటు ఉంది మీరే చేసుకోండి ఓన్గా. ఎలాగా? మార్నింగ్ ప్రాణాయామ్స్ వార్మప్స్తో స్టార్ట్ చేయండి, స్టార్ట్ విత్ ప్రేయర్తో స్టార్ట్ చేయండి. ఒక మంచి ప్రేయర్ స్టార్ట్ చేస్తే దేవుడికి ఒక ప్రేయర్తో స్టార్ట్ చేస్తే బాడీ అంతా ఒక మంచి ఫీల్ ఉంటుంది, స్మూత్ అవుతుంది బాడీ అంటాను నేనైతే. దాని తర్వాత కొన్ని వార్మప్స్ చేసుకోవడం, ప్రాణాయామం చేసుకోవడం, దాని తర్వాత మీకు ఏది కంఫర్టబుల్, మీకు పొట్ట తగ్గించుకోవాలా, పొట్ట సంబంధించిన ఎక్సర్సైజ్, సూర్య నమస్కారం చేస్తే ఓవరాల్ బాడీ కవర్ అవుతుంది కాబట్టి మొత్తం చేస్తే సరిపోతుంది. ఓకే. అండ్ ఈ సీజన్లో ఇంకొకటి ఎక్కువగా మనం వినేది హెయిర్ లాస్. సో దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో స్పెసిఫికల్గా హెయిర్ లాస్ అనేది అన్ని సీజన్లో కామన్, అందరికీ కామన్. ఇంకా హెయిర్ ఫాల్ గురించి, హెయిర్ ఫాల్ అనేది ఎందుకు అవుతుంది అంటే అండి, ఒకటి ఇప్పుడు ఈ మధ్య కాలంలో హెయిర్ ఫాల్ అవుతుందని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ అయ్యేది B12 తక్కువ ఉంటే, ఐరన్ తక్కువ ఉంటే, హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే కంపల్సరీ అవుతుంది మనకి హెయిర్ ఫాల్. నేనేమంటానంటే చియా సీడ్స్ తీసుకోండి, పంకిన్ సీడ్స్ తీసుకోండి, వాటర్ మిలన్ సీడ్స్ తీసుకోండి, ఇది రెగ్యులర్గా మనకు దొరుకుతుంటాయి సీజన్తో సంబంధం లేకుండా. నేను చాలా వరకు అంటుంటాను, చియా సీడ్స్ 1/4 స్పూను పొద్దున్న నానబెట్టేసి ఒక 2 hours తర్వాత నానిన తర్వాత 1/2 స్పూనే ఆ నీళ్ళతో పాటు చియా సీడ్స్ తీసుకోండి. రాను మీకు హెయిర్ ఫాల్ చాలా కంట్రోల్ అవుతుంది, అండ్ రీగ్రోత్ కూడా చూస్తారు. అది ఎప్పుడు మీకు దీంతో పాటు ఇంకా హెల్దీ హ్యాబిట్స్ కూడా ఉండాలి. నేను చియా సీడ్స్ వాటర్ తాగుతున్నాను మేడం అంటే నువ్వు పెప్సిల్ థమ్స్అప్లు కూడా తాగుతుండొచ్చు కదా. సో ఇప్పుడు ఒక లిమిట్లో తాగితే ఓకే, బ్యాలెన్స్ చేసుకుంటే ఓకే. ఇది ఎక్కువ అంటే లైక్ జంక్ ఫుడ్ ఎక్కువ, హెల్దీ ఫుడ్ 20%. దాంతోపాటు నాకు హెల్దీగా ఉండాలంటే కష్టం కదా. నేను చియా సీడ్స్ వాటర్ తాగుతూ దాంతోపాటు పంకిన్ సీడ్స్ తీసుకోండి, వాటర్ మిలన్ సీడ్స్, పోమోగ్రానైట్ తీసుకోండి, హెయిర్ గ్రోత్ని మంచిగా చేస్తుంది. గ్రేప్స్ తీసుకోండి, హెయిర్ గ్రోత్కి చాలా మంచిది. ఇవన్నీ లైక్ దాంతోపాటు హెయిర్ మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. వీక్లీ ట్వైస్ నేను చాలామందికి అంటుంటాను, బాగా డాండ్రఫ్ ఉంటే మాత్రమే ఎక్కువగా ఆయిల్ అప్లై చేయకండి.
అంటే ఓవర్ నైట్ పెడితే నెక్స్ట్ డే మార్నింగ్ బాగా హెయిర్ ఫాల్ అవుతుంది డాండ్రఫ్ ఉండే వాళ్ళకి. సో నేను డాండ్రఫ్ని కూడా క్లీన్ చేసుకోవడానికి పావు స్పూన్ మెంతులు అండి, 4-5 గిన్నెలు నానబెడతారు మెంతులు. అంత పేస్తే జుట్టు రాలదా, 1 స్పూన్ లేదంటే హాఫ్ స్పూన్ మెంతులు పొద్దున్న నైట్ నానబెట్టుకొని మార్నింగ్ ఇంత వాటర్ వేసుకొని, అంత సాలిడ్ ఉండద్దు అంత లిక్విడ్ ఉండదు, మరీ కొద్దిగా స్మూత్గా పెట్టేసి 5-10 మినిట్స్ ఉంచేసిన తర్వాత స్నానం చేయండి. మనం అట్లా కాదు, పెట్టేసి 2 గంటలు మొత్తం పనులు చేసుకుంటాం, ఇంట్లో అన్ని పనులు చేసుకున్నాడు, అప్పుడు వాష్ చేసేస్తే స్టిక్ అయిపోతుంది, హెయిర్ ఫాల్ అవుతుంది. సో ఏదైనా సరే స్మూత్గా ఉన్నప్పుడే వాష్ చేసేసేయాలి, డాండ్రఫ్ బాగా కంట్రోల్ అవుతుంది. దాని తర్వాత ఆయిల్ ఆయిల్ అప్లికేషన్ చాలా ఇంపార్టెంట్. లైక్ ఇలాంటి వీక్లీ ట్వైస్ అయినా సరే నైట్ అప్లై. మనమైతే చిన్నప్పుడు స్కూల్కి పెట్టుకొని 3 రోజులకు వస్తే తలస్నానం చేసేవాళ్ళు పేరెంట్స్ మనం. నేనేమంటానంటే ఇప్పుడు పొల్యూషన్ ఎలా ఉంది, అంత ఇదిగా ఉంది కాబట్టి నైట్ అన్నా అప్లై చేసుకొని మార్నింగ్ లేచా గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేస్తే అంటే తలకి మెయింటైన్ చేసుకుంటా ఉంటే మనకి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. స్పెసిఫికల్గా హెయిర్ ఫాల్ ఉన్నప్పుడు మనకి B12 డెఫిషియన్సీ చాలా ఉంటుంది, చెక్ చేసుకోవాలి. B12 తక్కువ ఉంటే మనకు మ్యాక్సిమం నేను పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పూల్ మకానా చాలా మంచిది హెయిర్ ఫాల్కి. అది నువ్వులు ఇవన్నిటిని మనము లడ్డూలాగా చేసుకొని బెల్లం వేసుకొని ఐరన్ కూడా అలా డైలీ ఒక లడ్డూలాగా తింటా ఉండి, దాంతోపాటు వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవడము, వీక్లీ ట్వైస్ మనం నైట్ ఆయిల్ అప్లై చేసుకొని మార్నింగ్ స్నానం చేయడం, ఇవన్నీ చేసుకుంటే మనకి హెయిర్ ఫాల్ బాగా కంట్రోల్ అవుతుంది. అండ్ ఉమెన్ తీసుకోవాల్సిన 5 ఇంపార్టెంట్ ఫుడ్స్ అంటే ఏం చెప్తారు? సో ఉమెన్ తీసుకోవాల్సిన 5 ఇంపార్టెంట్ ఫుడ్స్లో స్పెషల్లీ నేను చెప్తాను బ్లాక్ కిస్మిస్. ఐరన్ డెఫిషియన్సీ ఉమెన్స్లో చాలా ఉంటుంది. లైక్ ఎందుకంటే ఐరన్ తగ్గిపోవడం వల్లే ఆడవాళ్ళలో నిస్సత్తువ, నీరసం రావడము, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్, హెయిర్ ఫాల్, ఫేస్ మీద పింపుల్స్, కౌంట్ చేసుకుంటూ వెళ్తే ఇంకా అన్కౌంటబుల్ డిసీజెస్ ఉంటాయి ఇంకా. సో ఇవన్నీ రావడానికి మెయిన్ కారణం ఐరన్. కాబట్టి నేను బ్లాక్ కిస్మిస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను, అంజీర్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను, పొమోగ్రానేట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను, తోటకూర, పాలకూరకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను, మునక్కాడలు. ఈ 6 రెగ్యులర్గా మనం తీసుకుంటూ ఉండాలి. దొరుకుతూనే ఉంటాయి కదండి, పాలకూర దొరకకుండా అయితే ఉండదు. తోటకూర అయితే ఇంకా అల్టిమేట్ ఐరన్. తోటకూర అయితే ఇంకా మంచి బ్రహ్మాండమైన ఆకుకూరలు. తోటకూర, మునగాకు అంట నేను. మునగాకు కానీ మునక్కాడలు కానీ రెగ్యులర్గా తీసుకుంటూ ఉండండి. అంజీర్ దొరుకుతాయి మనకి, బ్లాక్ కిస్మిస్ దొరుకుతాయి, దానిమ్మకాయలు దొరుకుతాయి. దానిమ్మకాయ రెగ్యులర్గా తీసుకుంటే కూడా మనకి ఐరన్ డెఫిషియన్సీ. సో ఇవి బెస్ట్ థింగ్స్. ఇవి మన రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్లో యాడ్ చేసుకుంటూ ఉంటే ప్రతిరోజు ఈరోజు తోటకూర తిన్నాం, రేపు పాలకూర, అంజీరు, బ్లాక్ కిస్మిస్ పొద్దున్న నానబెట్టేసుకొని ఈవినింగ్ టైమ్స్ నానబెట్టిన దాన్ని తినడము, దాని తర్వాత పొమోగ్రానేట్స్ రెగ్యులర్గా తీసుకుంటుంటే ఐరన్ డెఫిషియన్సీస్ ఉండవు. కాబట్టి ఆడవాళ్ళు ఎన్నో రకాల సమస్యలు కూడా రావు మనకి. అండ్ ఇది పిల్లలకి వచ్చేసరికి పిల్లలు తీసుకోవాల్సిన బెస్ట్ పిల్లలకి వచ్చిన తర్వాత నట్స్ ఇవ్వండి, ఆల్మండ్స్ ఇవ్వండి, వాల్నట్స్ ఇవ్వండి, పిస్తా ఇవ్వండి, పిల్లలకి పంకిన్ సీడ్స్ ఇవ్వండి, పూల్ మకానా ఇవ్వండి. లేదంటే ఇవన్నీ ఒక్కొక్క రోజు ఒకటి కాకుండా అన్ని కలిపేసి బెల్లం పాకం వేసేసి లడ్డు చేసేసి ఇచ్చేసండి. మనం అది కూడా పిల్లలకి పౌడర్ చేసి ఇస్తూ ఉంటారు, అన్ని నట్స్ని ఘీలో రోస్ట్ చేసి. అలా నేను వద్దంటాను యాక్చువల్లీ. పిల్లలకి ఏంటంటే ఇప్పుడు ఇవన్నిటిని మనం బొరుగులు ఉంటలు అంటారు, ఐడియా ఉందా? బొరుగులు ఉంటలాగా చేసేవాళ్ళు చిన్నప్పుడు మనకి, బెల్లం వేసి నమిలి తినేవాళ్ళం, పెద్ద ఉంటుంది మనది. ఇప్పుడు ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అన్ని షాలో ఫ్రై చేసుకొని కొద్ది ఘీ వేసి బెల్లం కానీ డేట్ సిరప్స్ కానీ వేసేసి ఇలాచి పొట్టేసి లడ్డు అలా చేయండి, నమిలి తినండి అండి. పిల్లలు పాలలో కలిపేసేవన్నీ కాకుండా నమిలి తింటే టీత్కి మంచిది, గమ్స్కి మంచిది. నమిలి తింటారు కదా, వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ ఉంటుంది, నమిలి తింటుంటారు కాబట్టి. సో ఆ లడ్డునే అలా చేసి ఇవ్వండి అంటాను. పౌడర్ ఫామ్ చేసేసి మార్నింగ్ టైమ్స్లో ఎప్పుడైనా మిల్క్లో కలిపి ఇవ్వండి. ఇక్కడ మ్యాక్సిమం లడ్డు ఇవ్వడానికి ట్రై చేయండి. అలాగా పిల్లలకైతే ఇవి ఇవ్వండి. ఆకుకూరలు బాగా పెట్టండి పిల్లలకి. స్పెసిఫిక్గా పిల్లలకి ఏంటంటే గట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి పపాయ పెట్టండి. పపాయ ఫ్రూట్ చాలా మంచిది, సీజన్కి సంబంధం లేకుండా పపాయ వస్తుంటుంది. జామకాయలు పెట్టండి, ఆపిల్స్ పెట్టండి. ఇవన్నీ కామన్. ఇవన్నీ జంక్ ఫుడ్స్కి ఫస్ట్ దూరంగా ఉంచండి. ఈ చిప్స్కి వీటికి వాటికి పిల్లలే ఎక్కువ తింటా అంటారు, వాటికి అవాయిడ్ చేయించేసి మీకు ఏది హెల్దీ అనిపించిందో ఎదురుగా ఇవన్నీ హెల్దీ ఫుడ్స్, హెల్దీ న్యాచురల్గా వచ్చేది పెడితే సరిపోతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి షాగుప్తా గారు, చాలా ఇన్ఫర్మేషన్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. సో ఇదండి వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ విత్ షాగుప్తా గారితో. రేపు మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.